వ్యూహం అంటే చక్రవ్యూహం. చక్రవ్యూహం అంటే అక్కడ ప్రజలే రౌండ్గా, ఫస్ట్ పెద్ద రౌండ్, తర్వాత చిన్న రౌండ్, వాళ్ళందరిని దాటేసుకొని లోపల ఉంటాడు అసలైన రాజు. ఎందుకు వీళ్ళందరిని దాటేసుకొని వచ్చేసరికి ఆయన్ని జయించడానికి. అది చక్రవ్యూహం. గరుడ వ్యూహం అంటే ఇట్లా ఇక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారు. ఇవి కాళ్ళు. అంటే ఇక్కడంతా యుద్ధ భూమిలో గెలిచే బలవంతులు మాత్రమే ఉంటారు. నాభి మీద, తల మీద, చేతుల కాడ, కాళ్ళ కాడ యుద్ధాన్ని జయించేవాడు మాత్రమే ముఖ్యంగా అక్కడ ఉంటారు. ఇది గరుడ వ్యూహం. పద్మవ్యూహం అంటే పువ్వు ఏ ఆకారం ఉంటుందో ఆ ఆకారంలో ఉండే వ్యూహం పద్మవ్యూహం. దాంట్లో పోయిన వాళ్ళు తిరిగి బయటికి రావాలంటే అది కూడా తెలుసుకోవాలి. పోయేది తెలుసుకోవడం కాదు, వచ్చేది కూడా తెలుసుకోవాలి వాళ్ళు. అట్లా తెలుసుకుంటేనే ఆ పద్మవ్యూహం యొక్క రహస్యం బయటపడుతుంది. అది ఒక కేవలం కృష్ణునికి, అర్జునికి తప్ప ఎవరికి తెలియదు. ఒక అభిమన్యుని పోయి గర్భంలో పిండోత్పత్తి గురించి చెప్తాం. మనం శిశువు గర్భంలో ఉన్నప్పుడు మనం ఎటువంటిది తీసుకోవాలా, ఎటువంటి ఆహారం తీసుకోవాలని అంటే సాత్విక ఆహారం తీసుకుంటే శిశువు సాత్విక ఆహారంగా వస్తాడు. రాజసం అంటే రాజసం, నేను నాది, నేను నాది, నాకే, నేను అనేది రాజసం. తామసం ఎవరినైతే నిద్రపోవడం తామసం. ఇవి రాజసం, తామసం. సత్వము ఉత్తమైనది. రాజసం రాజులకు సంబంధించి, తామసం తమో గుణానికి సంబంధించి. ఇది గుణత్రయ విభాగంలో ఉన్నటువంటి ఇది. రాజులు ఏం చేస్తారంటే సత్వగుణాన్ని పాలిస్తారు, రజోగుణాన్ని పాలిస్తారు. వాళ్ళకి రెండు అవసరమే. సత్వగుణం అంటే దేవతలకు సంబంధించింది సత్వగుణం, రాజోగుణం అంటే రాజులకు సంబంధించింది. రాజు ఏముండాలా? రాజు భర్తగా ఉండాలా, మళ్ళా తండ్రిగా ఉండాలా, మళ్ళా రాజుగా ఉండాలా, మళ్ళా పుత్రులుగా ఉండాలి. అంటే 4 పాత్రలు పాలించాలి, పోషించాలి రాజు అనేవాడు. అట్లా చేయడం అది రాజసు అంటే అది రజోగుణ స్వభావం. తమగుణ స్వభావం. నువ్వు కొట్టినావు నేను ఎప్పుడు కొట్టాలా, నువ్వు తిట్టినావు నేను ఎప్పుడు తిట్టాలా, నీ ఉంటే నేను ఎప్పుడైతే నీ తిట్టుని రివేంజ్ తీసుకుంటాం అనేది తమగుణం. చేస్తే పెడతా, లేకుంటే లేదు, హాయిగా నిద్రపోతా. అంటే అదేమి అశ్రద్ధ, సోమర్తనం, మోహం. మోహం అంటే అంతా నాకి, నేను నాది నేను అనేది. వ్యామోహం, వాళ్ళది కూడా నాకే కావాలన్న వ్యామోహం. లేదు, మనతో సమానంగా చూసుకొని మన కష్టాన్ని వాళ్ళ కష్టాన్ని మన కష్టంగా భావించి మనం చేసుకుంటూ పోయేది సత్వగుణం. రజోగుణము ఎప్పుడు ఆవేశం, ఎప్పుడు ఆవేశం, ఎప్పుడు ఆవేశం, అది రజోగుణ. ఇట్లాంటివన్నీ ఈ అభిమన్యునికి కృష్ణుడు గర్భంలో ఉన్నప్పుడే చెప్పేస్తాడు. అంటే ఇవన్నీ తెలిసేవరకే, తెలిసి బయటికి వచ్చే చెప్పడు ఆయన. ఎందుకు చెప్పడు అంటావా? ఆ రహస్యం. ఆయన ఇంతకుముందు ఒక రాక్షసుని చంపింటాడు. ఆ రాక్షసుడు ఏమని అడిగింటాడంటే, నన్ను ఇప్పుడు చంపుతుంది కృష్ణ, వచ్చే జన్మలో నాకు 16 ఏళ్ళ వయసు ఉన్నటువంటి మహావీరం అన్నటువంటి ఆయుష్ కావాలి నాకు, అది నీ దగ్గరనే ఉండాలా, నీ ఇంట్లోనే పెరగాలా అని అంటాడు కృష్ణుడు. అంటే ఆ రాక్షసుడు పోయేటప్పుడు ఆ కోరిక కోరినందుకు ఆ గుణం అనేది రజోగుణ స్వభావం ఉంది రాక్షసుడు. అందుకని ఆయన సరే అంటాడు. సరే అన్న తర్వాత అటువంటి రాక్షసుని సుభద్ర గర్భంలో ప్రవేశించాడు. అతన్ని అభిమన్యుడు. అట్లా 16 ఏళ్ళ వరకు ఆయనకు ఇచ్చింటాడు అనమాట ప్రమాణం. ఆ 16 ఏళ్ళు దాటిన తర్వాత ఇంకా ఆయనకి ఇచ్చిన వరం అయిపోయింది. ఇంకా అప్పుడు ఆ యుద్ధ భూమిలో ఆయన దించాల్సి వస్తుంది కృష్ణునికి, అభిమన్యుడు. అట్లా నీ చేతిలోనే, నీ ఇంట్లోనే, నీ దగ్గర అన్నాడు కదా. సుభద్ర ఆయన చెల్లెలు, అల్లుడు, మేనల్లుడు అభిమన్యుడు. మళ్ళీ ఆయన చేతిలోనే చావాలన్నాడు కదా, ఆయన ద్వారానే చంపేస్తాడు. ఎట్లా? తండ్రి ఉంటే బాధపడతాడు కాబట్టి అర్జున్ ఏం చేసినాడు? వానప్రస్థానికి తప్పించినాడు. ఆ యుద్ధం ఉండే అర్జున్ని తప్పించినాడు. యుద్ధం జరిగేటప్పటికి అభిమన్యుడు ఏం చేసినాడు? వ్యూహం తెలుసు కదా అనుకున్నాడు. వ్యూహం తెలుసు అనేసరికి లోపలికి పోయే తెలిసింది కానీ వచ్చేదానికి తెలియదు. అది కృష్ణుడు చేసినటువంటి, ఆయన ఇచ్చినటువంటి వరంలో ఉన్నటువంటి తాత్పర్యం. ఆ రాక్షసుని ఇచ్చింటాడు కదా, ఆ రాక్షసుని ఆయన మందిరంలోనే పెట్టుకుని ఉంటాడు.
రాక్షసుని ఆత్మను. మీ కోరిక తీరుస్తా, నేను ఖచ్చితంగా తీరుస్తా అని చెప్పి ఆమె ఆత్మని ఆయన మందిరంలో పెట్టుకుంటాడు, కృష్ణుడు మందిరంలో. అందుకని ఆ ఆత్మను సుభద్ర గర్భంలో ప్రవేశింప చేసింటాడు. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి మాట, చేసినటువంటి క్రియ చూపించింది యుద్ధ భూమిలో. అంటే మహావీరుడు అనేది ఆ రాక్షసుడైన అభిమన్యుడైనా ఏమన్నాడు, అర్జునుని కొడుకు పెద్దవాడు అభిమన్యుడు చాలా పరాక్రమకుడని తెలియదు. పితామహుడు కూడా మెచ్చుకున్నాడు. ఏమని, నువ్వు కురువంశాన్ని తగ్గవాడవు, నా కోరిక నువ్వు తీర్చినావు, నేను ఇదే కోరుకున్నాను. ఏమని భీష్ముడు, ఆయన వాళ్ళ నాయన సింహాసనం. ఇక్కడ పితామహుడు అంటే ఎవరు? పితామహుడు అంటే భీష్ముడు. పితామహుడు అంటే భీష్ముడు, ధృతరాష్ట్రుని పెద్దనాన్న. ధృతరాష్ట్రునికి పెద్దనాన్న. వాళ్ళకి సత్యవతి, దుష్యంతుడు భార్య గంగాదేవి. గంగాదేవి తర్వాత సత్యవతి పుత్రులు చిత్రవీరుడు, విచిత్రవీరుని పుత్రుడు అంబిక, అంబాలిక. వాళ్ళను స్వయంవరంలో జయించుకొని వచ్చింటాడు. ఎవరు? భీష్ముడు. అంబిక, అంబాలిక వీళ్ళ ముగ్గురిని ఈ కాశీరాజు స్వయంవరం పెట్టింటాడు. ఆ స్వయంవరం పెట్టడం వల్ల